నమస్తే అండి. కరోనాని పారదొరాలంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడాను మనం జాగ్రత్తగా పాటించాలి. ఎవరిళ్ళకి వెళ్ళకూడదు, దూరం పాటించాలి. అదేవిధంగా శానిటైజర్లు అవి ఉపయోగించాలి. బయటికి వెళ్ళేటప్పుడు డిస్టెన్స్ని పాటించాలి. ఒకరితో ఒకరు ఉండేటప్పుడు షేక్ హ్యాండ్లు ఇవ్వకుండా సంస్కారంగా నమస్కారం పెట్టండి. ఎవరిని కూడా కలవకుండా మీరు మీ ప్రాంతాన్ని, మీ ఆరోగ్యం మీ చేతిలో ఉన్నట్లుగా భావించి మీరు జాగ్రత్తలు తీసుకుంటే ఈ కరోనాని పారదొరవచ్చు. ఈరోజు ముఖ్యంగా మనం ఫైల్స్ గురించి లెసన్ చెప్పుకుందాం. ఫైల్ అంటే ఏంటి? ఫైల్ ఈజ్ ఏ కటింగ్ టూల్. File is a cutting tool. It having a series of cutting teeth at equal distance over the flat surface of the file and reduce the small amount of surplus metal from the part of the job to be produced. అంటే ఫైల్ అనేది ఒక కటింగ్ టూలు. దీని ద్వారా వేస్ట్ మెటీరియల్ రిమూవ్ చేసుకోవడానికి మరియు ఈక్వల్ లెంగ్త్లో మనం ఫైలింగ్ చేసుకోవడానికి ఈ ఫైల్ అనేది మనకి ఉపయోగపడుతుంది. దీన్ని హై కార్బన్ స్టీల్తో కానీ టూల్ స్టీల్తో కానీ తయారు చేసి హార్డ్ అండ్ టెంపర్ చేస్తారు. ఈ హార్డ్ అండ్ టెంపర్ చేసినప్పుడు ట్యాంగ్ అనే పోర్షన్ మాత్రం హార్డ్ అండ్ టెంపర్ చేయరు. మిగతా పోర్షన్ అంతా కూడా హార్డ్ అండ్ టెంపర్ చేస్తారు. ఈరోజు ముఖ్యంగా మనం ఇందులో తెలుసుకోవాల్సినవి ఏంటంటే ఫైల్ అనేది ఒక కటింగ్ టూల్. దీని ద్వారా సర్ప్లస్ అంటే వేస్ట్ మెటీరియల్ మనం రిమూవ్ చేసుకోవడానికి ఈ ఫైల్ అనే దాన్ని మనం ఉపయోగిస్తాం. సో ఏంటంటే ఇప్పుడు ఫైలు ఫ్లాట్ ఫైలు దాని పార్ట్స్ ఏంటనేది తెలుసుకుందాం. ఇది ఫ్లాట్ ఫైలు. ఈ ఫైల్లో ఫస్ట్ది టిప్ ఆర్ పాయింట్ అని చెప్పేసి అంటారు. రెండోది సైడ్ ఆర్ ఎడ్జ్ అని చెప్పేసి అంటారు. మూడోది హీల్. హీల్ అంటే ఇక్కడ ఎటువంటి కటింగ్ టిప్స్ లేకుండా ఉండేదాన్ని హీల్ అంటారు. నాలుగోది ట్యాంగ్ అంటే ఈ లోన పోర్షన్లో ఉండేది ట్యాంగ్ అంటారు. తర్వాత ఈ ఆఫ్ రౌండ్ షేప్లో ఉండేదాన్ని షోల్డర్ అని చెప్పేసి అంటారు. తర్వాత దీనికి వచ్చేసరికి ఇది హ్యాండిల్. ఈ హ్యాండిల్ పైన ఫెర్రూల్ అనేది స్టీల్ స్ట్రిప్ ఒకటి ఉంటుంది. ఇది వుడెన్ హ్యాండిల్. దీని గురించి మళ్ళీ మనం విడిగా చెప్పుకుందాం. తర్వాత ఇది ఫేస్. సో ఏంటంటే ఈ రకంగా ఫైల్లో ఉన్నటువంటి పార్ట్స్ని డివైడ్ చేశాడు. ఈ ఫైల్లో మెయిన్గా మనకి ఏంటంటే సింగిల్ టీత్, డబుల్ టీత్, ర్యాస్ప్ కట్టు, కర్వ్డ్ కట్టు అని టీత్స్ రకాలుగా డివైడ్ చేయబడి ఉంటాయి. మనం మార్కెట్కి వెళ్ళి ఈ ఫైళ్ళను కొనాలనుకుంటే కనుక ఫస్ట్ దాని యొక్క లెంగ్త్ తెలియాలి, దాని యొక్క గ్రేడ్ తెలియాలి, దాని యొక్క కట్టు తెలియాలి, దాని యొక్క షేప్ తెలియాలి. అంటే ఏంటి? ఏదైనా ఒక ఫైల్ మనం మార్కెటింగ్ వెళ్ళి బయింగ్ చేయలేనప్పుడు ఫస్ట్ దాని యొక్క లెంగ్త్ అంటే ఇవి ఏ లెంగ్త్లో దొరుకుతుంది అంటే 150 mm, 200 mm, 250 mm, 300 mm, 400 mm అలా డిఫరెంట్ సైజెస్లో ఈ ఫైల్స్ అన్ని మనకి అవైలబిలిటీ అవుతాయి. అయితే ఏంటంటే ఈ లెంగ్త్ అనేది మనం ఏ రకంగా తెలుసుకోవాలి? లెంగ్త్ అనేది ఏం తెలుసుకుంటే టిప్ నుంచి హీల్ వరకు మధ్య ఉండేటటువంటి ఈ భాగాన్ని లెంగ్త్ ఆఫ్ ది ఫైల్ అని చెప్పేసి అంటారు. టిప్ నుంచి హీల్ వరకు మధ్య ఉండేటటువంటి భాగాన్ని లెంగ్త్ ఆఫ్ ది ఫైల్ అని చెప్పేసి అంటారు. అంటే ఏంటి? మనం మార్కెట్కి వెళ్ళి కొనాలనుకున్నప్పుడు ఫస్ట్ దాని యొక్క లెంగ్త్ తెలియాలి, తర్వాత దాని యొక్క షేప్ ఏం షేపో తెలియాలి, తర్వాత దాని యొక్క గ్రేడ్ ఏంటో తెలియాలి, తర్వాత దాని యొక్క కట్ ఏంటో తెలియాలి. ఫస్ట్ లెంగ్త్ అంటే టిప్ నుంచి హీల్ వరకు మధ్య ఉండే భాగాన్ని లెంగ్త్ ఆఫ్ ది ఫైల్ అని చెప్పేసి అంటారు. తర్వాత ఈ షేప్స్లోకి వచ్చేసరికి టైప్స్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయి. అవి ఏంటంటే మనకి ఫ్లాట్ ఫైలు, ఆఫ్ రౌండ్ ఫైలు, ట్రయాంగులర్ ఫైలు, స్క్వేర్ ఫైలు, నైఫ్ ఎడ్జ్ ఫైలు, హ్యాండ్ ఫైల్ ఆర్ సేఫ్ ఎడ్జ్ ఫైల్ అని చెప్పి డిఫరెంట్ ఫైల్స్ మనకి ఉంటాయి. దాని యొక్క షేప్ నమూనాలు చూపిస్తున్నాను మీకు. ఇది ఫ్లాట్ ఫైలు. మామూలుగా ఇది వచ్చేసరికి ఫ్లాట్ ఫైలు. మామూలుగా ఈ ఫ్లాట్ ఫైల్లోనే మనకి స్క్వేర్ ఫైల్ కావాలంటే స్క్వేర్ షేప్లో ఈ రకంగా ఉంటుంది. ఇది రౌండ్ ఫైల్ ఈ రకంగా షేప్లో ఉంటుంది. ఆఫ్ రౌండ్ ఈ రకంగా షేప్లో ఫైల్లో ఉంటుంది. ట్రయాంగులర్ ఫైల్ ఈ షేప్లో ఉంటుంది. నైఫ్ ఎడ్జ్ ఫైల్ ఈ రకంగా షేప్లో ఉంటుంది. అంటే ఫైల్స్ వచ్చేసరికి మనకి ఫ్లాట్ ఫైల్, ఆఫ్ రౌండ్ ఫైల్, ట్రయాంగులర్ ఫైల్, నైఫ్ ఎడ్జ్ ఫైల్, స్క్వేర్ ఫైల్, హ్యాండ్ ఫైల్ ఆర్ సేఫ్ ఎడ్జ్ ఫైల్ ఇలా డిఫరెంట్ ఫైల్స్లో ఉంటాయి. ఆ ఫైల్స్ని మనం ఏ ఫైల్ని ఎక్కడెక్కడ ఉపయోగిస్తామో దాని గురించి మనం తెలుసుకుందాం. ఇది ఫస్ట్ షేప్ ఆఫ్ ఫైల్స్. ఇది వచ్చేసరికి స్క్వేర్ ఫైల్, ఇది రౌండ్ ఫైల్, ఇది ఆఫ్ రౌండ్ ఫైల్, ఇది ట్రయాంగులర్ ఫైల్, ఇది నైఫ్ ఎడ్జ్ ఫైల్. ఈ రకంగా మనకి ఇవి షేపుల్లో ఉంటాయి. ఇవి షేప్ ఆఫ్ ఫైల్స్. ఇవి వచ్చేసరికి తర్వాత వచ్చేసరికి ఏ కట్స్ అంటే దానికి ఏం కట్ తెలియాలి? సింగిల్ కట్, డబుల్ కట్, ర్యాస్ప్ కట్, కర్వ్డ్ కట్. అంటే మనకి ఏదైనా ఒక ఫైల్ తెలియాలన్నప్పుడు ఫస్ట్ దాని యొక్క షేప్ తెలియాలి, తర్వాత దాని యొక్క కట్ తెలియాలి, తర్వాత దాని యొక్క గ్రేడ్ తెలియాలి, తర్వాత దాని యొక్క లెంగ్త్ తెలియాలి. సో ఏంటంటే మనకి ఫస్ట్ షేప్ తెలిసింది,
తర్వాత లెంగ్త్ తెలిసింది, తర్వాత కట్ తెలిసింది, తర్వాత గ్రేడ్లోకి వచ్చేసరికి బాస్టర్డు, రఫ్, స్మూత్, డెడ్ స్మూత్, సూపర్ స్మూత్, ఈ రకంగా గ్రేడ్స్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రేడ్స్లో మనకి ఇవి అవైలబిలిటీ అవుతాయి అన్నమాట. అంటే రఫ్ ఫైల్ని జనరల్గా వర్క్షాప్స్ నందు ఎక్కువగా ఉపయోగిస్తారు. అదేవిధంగా స్మూత్ ఫైలు, డెడ్ స్మూత్ ఫైలు ఏంటంటే ఫినిషింగ్ స్టేజ్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఈ రకంగా మనకి ఫైల్ ఇక్కడ తెలియాలనుకుంటే కనుక దాన్ని లెంగ్త్, షేపు, గ్రేడు, కట్టు, దీన్నే స్పెసిఫికేషన్ ఆఫ్ ఫైల్ అని చెప్పేసి అంటారు. స్పెసిఫికేషన్ ఆఫ్ ఫైల్ అంటే మనకి ఫస్ట్ లెంగ్త్ తెలియాలి, తర్వాత షేప్ తెలియాలి, తర్వాత గ్రేడ్ తెలియాలి, తర్వాత కట్ తెలియాలి. ఈ 4 తెలిస్తేనే మనం మార్కెట్కి వెళ్ళి మనకు కావాల్సిన సైజు ఫైల్ ఏంటి, మనకు కావాల్సిన షేప్ ఏంటి, వీటి గురించి మనం తెలుసుకుంటాం. అంటే ఏంటి, ఫస్ట్ లెంగ్త్ వచ్చేసరికి మనకి 150 mm, 200, 300, 250 ఇలా డిఫరెంట్ సైజులో మనకి అవైలబిలిటీ అవుతాయి అని చెప్పుకున్నాం. అదేవిధంగా షేప్ వచ్చేసరికి స్క్వేర్ షేపా, రౌండ్ షేపా, హాఫ్ రౌండ్ షేపా, ట్రయాంగులర్ షేపా, నైఫ్ ఎడ్జ్ షేపా, ఈ షేప్ అనేది మనకి తెలుసుకోవాలి. తర్వాత వచ్చేసరికి కట్స్కి వచ్చేసరికి సింగిల్ కట్టు, డబుల్ కట్టు, ర్యాస్ప్ కట్టు, కర్వ్డ్ కట్టు. సింగిల్ కట్టు వచ్చేసి 60 degrees ఉంటుంది, డబుల్ కట్టు వచ్చేసరికి 70 degrees ఉంటుంది. ఇది ట్రయాంగులర్ షేప్లో ముళ్ళుగా ఉంటుంది, ఇది హాఫ్ రౌండ్ షేప్లో ఉంటుంది. ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్స్ దాని యొక్క కట్స్ని బట్టి ఆధారపడి ఉంటాయి అన్నమాట. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి మనకి ఫస్ట్ మనకి లెంగ్త్ అనేది ఏంటో తెలుసుకోవాలి. లెంగ్త్ ఇందాక మనం చెప్పుకున్నాం 150, 200, 250, 300 డిఫరెంట్ సైజెస్లో మనకి ఇవి అవైలబిలిటీ అవుతాయని చెప్పుకున్నాం. తర్వాత షేప్ వచ్చేసరికి స్క్వేర్, రౌండ్, తర్వాత హాఫ్ రౌండ్, తర్వాత ట్రయాంగులర్, తర్వాత నైఫ్ ఎడ్జ్. ఈ రకంగా మనకి షేపులోకి వచ్చేసరికి స్క్వేరు, రౌండు, హాఫ్ రౌండు, ట్రయాంగులరు, నైఫ్ ఎడ్జ్, ఈ రకంగా షేప్స్ తెలిసిపోయినాయి. తర్వాత వచ్చేసరికి గ్రేడ్స్ తెలుసుకోవాలి. ఆ గ్రేడ్లోకి వచ్చేసరికి ఏంటంటే బాస్టర్డు, రఫ్, బాస్టర్డు, డెడ్ స్మూత్, స్మూత్, డెడ్ స్మూత్, ఈ రకంగా డిఫరెంట్ సైజెస్లో మనకి ఇవి డిఫరెంట్ గ్రేడ్స్లో మనకి ఇవి అవైలబిలిటీ అవుతాయి. తర్వాత గ్రేడ్స్లోకి వచ్చేసరికి రఫ్, బాస్టర్డు, సెకండ్ కట్టు, స్మూత్, డెడ్ స్మూత్, ఈ రకంగా మనకి గ్రేడ్స్ ఉంటాయి. కట్స్లోకి ఇందాక చెప్పుకున్నాం మనం, ఇది సింగిల్ కట్టు, ఇది డబుల్ కట్టు, డబుల్ కట్టు, ఇది ర్యాస్ప్ కట్టు, ఇది రౌండ్ కట్. అంటే ఏంటి, మనకి ఏదైనా ఒక ఫైల్ని తెలుసుకోవాలన్నప్పుడు ఫస్ట్ దాని యొక్క షేప్ తెలియాలి, తర్వాత దాని యొక్క గ్రేడ్ తెలియాలి, తర్వాత దాని యొక్క లెంగ్త్ తెలియాలి, తర్వాత దాని యొక్క కట్టు తెలియాలి. ఈ రకంగా ఫైల్స్ని మనం స్పెసిఫికేషన్ చేస్తాము. మరొకసారి చెప్తున్నాం చూడండి. లెంగ్త్ వచ్చేసరికి మనకి సపోజు ఫైల్లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఈ మధ్య ఉండే భాగాన్ని లెంగ్త్ ఆఫ్ ది ఫైల్ అని చెప్పేసి అంటారు. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉండే మధ్య భాగాన్ని లెంగ్త్ ఆఫ్ ది ఫైల్ అని చెప్పేసి అంటారు. అంటే టిప్ నుంచి హీల్ వరకు, హీల్ అని చెప్పుకున్నాం ఇందాక మనం టిప్ నుంచి హీల్ వరకు, ఇది టిప్ ఆర్ పాయింట్, ఈ టిప్ నుంచి హీల్ వరకు అంటే అన్కట్టెడ్ పోర్షన్ ఏదైతే ఉందో అది టిప్ నుంచి హీల్ వరకు మధ్య ఉండేటటువంటి భాగాన్ని మనం లెంగ్త్ ఆఫ్ ది ఫైల్ అంటాము. తర్వాత షేప్ వచ్చేసరికి స్క్వేరు, రౌండ్, హాఫ్ రౌండ్, ట్రయాంగులర్, నైఫ్ ఎడ్జ్ ఇలా రకంగా చెప్పుకున్నాము. తర్వాత గ్రేడ్స్ వచ్చేసరికి రఫ్, బాస్టర్డ్, సెకండ్ కట్టు, స్మూత్, డెడ్ స్మూత్ చెప్పుకున్నాము. తర్వాత వచ్చేసరికి కట్స్ వచ్చేసరికి సింగిల్ కట్టు, డబుల్ కట్టు, ర్యాస్ప్ కట్టు, తర్వాత రౌండ్ కట్టు, అంటే సింగిల్ కట్టు, డబుల్ కట్టు, ర్యాస్ప్ కట్టు, కర్వ్డ్ కట్టు, రౌండ్ కట్ ఆర్ కర్వ్డ్ కట్టు. రౌండ్ కట్ ఆర్ కర్వ్డ్ కట్. ఈ రకంగా ఈ కట్స్ తెలుసుకున్న తర్వాత మనకి ఫస్ట్ 150 mm అనుకోండి, 150 mm ఫ్లాట్
బాస్టర్డ్ అవుతాయి. బాస్టర్డ్ ఏదవుతుంది ఫ్లాట్, బాస్టర్డ్, డబుల్ కట్, 150 mm అనేది లెంగ్త్, ఫ్లాట్ అనేది దాని యొక్క షేపు, బాస్టర్డ్ అనేది దాని యొక్క గ్రేడు, సింగిల్ కట్ట, డబుల్ కట్ట, రాస్ప్ కట్ట, కరోడ్ కట్ట అన్నది దాని యొక్క కట్టు. సో ఏంటంటే ఏదన్నా మనం స్పెసిఫికేషన్ చేయాలనుకుంటే ఫస్ట్ లెంగ్త్ తెలియాలి, షేప్ తెలియాలి, గ్రేడ్ తెలియాలి, కట్ తెలియాలి. ఈ రకంగా 4 భాగాల చేత మనం చేసుకున్నట్టయితే ఫైల్ యొక్క మనం స్పెసిఫికేషన్ని తెలుసుకుంటాము. ఈ ఫైల్స్ని మనం ఏ రకంగా ఉపయోగిస్తాము అన్న దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ స్క్వేర్ ఫైల్ని చిన్న హోల్స్ని, స్క్వేర్ హోల్స్ని ఎన్లార్జ్ చేసుకోవడానికి స్క్వేర్ ఫైల్ అనే దాన్ని ఉపయోగిస్తారు. ఈ రౌండ్ ఫైల్ని, స్మాల్ హోల్స్ని, రౌండ్ హోల్స్ని రౌండ్గా తయారు చేసుకోవడానికి ఎన్లార్జ్ చేసుకోవడానికి ఉపయోగిస్తారు. హాఫ్ రౌండ్ ఫైల్ని హాఫ్ రౌండ్ ఉన్నటువంటి షేపుల్లో హాఫ్ రౌండ్ స్మాల్ హోల్స్ని దాన్ని దేనైనా మనం హాఫ్ రౌండ్ చేసుకోవడానికి హాఫ్ రౌండ్ ఫైల్ని ఉపయోగిస్తాం. ఈ ట్రయాంగులర్ ఫైల్ని కార్నర్స్ నందు, కీ వేసినందు, అట్లందు ఉపయోగిస్తాము. తర్వాత ఈ నైఫ్ ఎడ్జ్ ఫైల్ నందు, కీ వేసినందు, స్లాట్స్ నందు, గ్రూవ్స్ నందు ఈ కీవే ఫైల్ని ఉపయోగిస్తాం. ఈ రకంగా ఒక్కొక్క ఫైలు ఒక్కొక్క రకంగా మనకి ఉపయోగపడుతుంది అన్నమాట. తర్వాత వచ్చేసరికి మనకి ముఖ్యంగా చెప్పుకున్న తగ్గది విషయం ఏంటంటే స్పెసిఫికేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇందులో స్పెసిఫికేషన్లు మరొకసారి చెప్తున్నాను. షేప్ని బట్టి, ఫస్ట్ లెంగ్త్ని బట్టి, గ్రేడ్ని బట్టి, షేప్ని బట్టి, కట్ని బట్టి, ఈ 4 రకాలుగా. అంటే ఫస్ట్ లెంగ్త్, తర్వాత షేపు, తర్వాత గ్రేడు, తర్వాత కట్టు. దీన్ని బట్టి మనం మార్కెట్లోకి వెళ్ళి మనకు కావాల్సిన షేప్ ఏ ఫైల్ అయితే కావాలో ఆ ఫైల్ని తెలుసుకుంటాం అన్నమాట. తర్వాత వచ్చేసరికి ఈ ఫైల్స్లో కాన్వెక్సిటీ ఆఫ్ ఫైల్ అంటే ఏమిటి? అంటే ఏంటి? టిప్పు నుంచి ఈ మధ్యలో ఉన్నటువంటి భాగం స్ట్రైట్గా లేకుండా, అంటే దట్ మీన్స్ ఇలా స్ట్రైట్గా లేకుండా కొద్దిగా ట్యాపర్గా ఉంది. అంటే టిప్ నుంచి 1/3 పోర్షన్ ట్యాపర్గా ఉండేటటువంటి దాన్ని కాన్వెక్సిటీ ఆఫ్ ఫైల్ అని చెప్పేసి అంటారు. ఈ కాన్వెక్సిటీ ఆఫ్ ఫైల్ వల్ల ఉపయోగం ఏంటంటే మనకి ఫైలు బ్యాలెన్సింగ్ అండ్ కంట్రోలింగ్ అవుతుంది. ఫైలింగ్ చేసేటప్పుడు బ్యాలెన్సింగ్ అండ్ కంట్రోలింగ్ అవుతుంది. తర్వాత కట్ అయిన చిప్స్ ఈజీగా రిమూవ్ అవుతాయి. తర్వాత ఫైలు వేడెక్కకుండా ఫ్రిక్షన్ని రెడ్యూస్ చేస్తుంది. సో ఏంటంటే ఈ ఫైల్లో టిప్పు నుంచి 1/3 పోర్షన్ స్ట్రైట్గా ఉండకుండా కాన్వెక్సిటీగా, ట్యాపర్గా ఉండేటటువంటి దాన్ని కాన్వెక్సిటీ ఆఫ్ ఫైల్ అని చెప్పేసి అంటారు. తర్వాత మనకి ఈ ఫైల్ మొత్తం హార్డ్ అండ్ టెంపర్ చేస్తారు. ట్యాంక్ పోర్షన్ మాత్రం హార్డ్ అండ్ టెంపర్ చేయరు. ఆ ఒక పాయింట్ ఏంటంటే ఫైల్ మొత్తం కూడా హార్డ్ అండ్ టెంపర్ చేసి ఈ ట్యాంక్ మాత్రం హార్డ్ అండ్ టెంపర్ చేయరు. ఎందుకంటే ఫైల్ కనుక ఒకవేళ బ్రేక్ అయితే కనుక హార్డ్ అండ్ టెంపర్ చేస్తే కనుక అది వెల్డింగ్ అవ్వదు. రెండోది ఏంటంటే వుడెన్ హ్యాండిల్ మాత్రమే ఈ ఫైల్స్లో ఉపయోగిస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఐరన్ దానికి ఏదైనా మనం చేసుకున్నట్లయితే ఓవర్ వెయిట్ అయిపోతుంది. తర్వాత బ్యాలెన్సింగ్ అండ్ కంట్రోలింగ్ అవ్వదు. రెండోది ఏమవుతుంది, మనకి గ్రిప్పింగ్ పట్టుకున్నప్పుడు చేతికి స్వెట్టింగ్ అనేది ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఐరన్ను కనుక మనం పెట్టుంటే కనుక అది ఏమవుతుంది, స్కిడ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. రెండోది ఏమవుతుంది, బ్యాలెన్సింగ్ అండ్ కంట్రోలింగ్ అవ్వదు, వెయిట్ ఎక్కువ అవుతుంది. సో ఏంటంటే ఎప్పుడూ కూడా ఫైల్స్ అన్నిటికీ కూడాను వుడెన్ హ్యాండిల్ మాత్రమే బిగిస్తారు. ఆ వుడెన్ హ్యాండిల్లో కూడాను పైన ఇందాక మనం చూపించుకున్నట్టు ఫెర్రోల్ అని చెప్పి ఒక మెటల్ స్టీల్ స్ట్రిప్ ఉంటుంది. ఆ మెటల్ స్టీల్ స్ట్రిప్ వల్ల ఉపయోగం ఏంటంటే ఫైల్ హ్యాండిల్ బిగించినప్పుడు అది హ్యాండిల్ బ్రేక్ అవ్వకుండా ఈ ఫెర్రోల్ మెటల్ స్టీల్ స్ట్రిప్ అనేది మనకి కాపాడుతుంది. సో ఏంటంటే ఈ రకంగా ఫైల్స్లో రకాలు వీటి గురించి తెలుసుకున్నాం. దీంట్లోనే మళ్ళీ స్పెషల్ ఫైల్స్ అనేవి, డైశంకర్ ఫైల్స్ అని, స్మూత్ ఫైల్స్ అని చెప్పేసి ఉంటాయి. ఈ ఫైల్స్ అన్నీ కూడాను మన వాచ్ మేకర్సు, గోల్డ్ స్మిత్లు, ఈ చిన్న కీస్ తయారు చేసేవాళ్ళు, ఇలాంటి అందరి దగ్గర కూడా చిన్న ఫైల్స్ ఉంటాయి. అవి డిఫరెంట్ ఆఫ్ స్మూత్ ఫైల్స్లోకి, మనకి స్పెషల్ ఫైల్స్లోకి ఇవన్నీ కూడా వస్తాయి. సో ఏంటంటే ఈరోజు ఈ క్లాసు గురించి మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. నమస్తే.